అందరికీ నమస్తే. నేను మీ సిద్ధం రవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా విషయానికి వస్తే జంపింగ్ జపాంగి లప్పాకి శ్రీరెడ్డి, ఈ బ్రోకర్ శ్రీరెడ్డి చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కారు పూతలు పూస్తాదన్న సంగతి మనకు తెలిసిందే. అంతకు మించి ఈరోజు ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది ఈ బ్రోకర్ శ్రీరెడ్డి, జంపింగ్ జపాంగి లప్పాకి శ్రీరెడ్డి. ఒకసారి దీనికి బలమైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. చెప్పు. నీకంటే బ్రోకర్ ఉందా రెండు తెలుగు రాష్ట్రాల్లో? నువ్వు లేపి చూపిస్తావు కదా సోషల్ మీడియాలో, లేపి కింది నుంచి చూపిస్తావు కదా, ఇట్లా కింది నుంచి చూసినా నీ ముఖం ఎవడు చూడదు. నీ ముఖం రోడ్డు మీద కాగితాలు ఏర్పడతాడు చూడడని అందరికీ తెలుసు. అయినా కూడా నువ్వు లేపి చూపిస్తావు కదా. చిరంజీవి గారి విగ్గు గురించి మాట్లాడుతున్నావు, బ్రోకర్ దానా. నువ్వు లేపి చూపిస్తావు కదా అన్నీ కనబడేటట్టు. సిగ్గుండాలను అసలు ఆడదానివా, గాడిదివా, మనుషులకు పుట్టినవా, జంతువులకు పుట్టినవా? నిన్ను తీసుకువెళ్ళి జంగల్ వేయాలి. నువ్వు మనుషుల మధ్యలో ఉండడానికి అర్హత లేదు నీకు. సిగ్గు లేదు బ్రోకర్ దానా. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో, గబ్బు మొఖం దానా. అసలు నిన్నెలా పెంచిరు నీ తల్లిదండ్రులు? సిగ్గుందా అసలు? నిన్ను కాదు అనాల్సింది, వాళ్ళని అనాలి. నిన్ను కని గాలికి రోడ్డు కదిలేస్తే నువ్వు కారు కూతలు కూస్తున్నావు, బ్రోకర్ దానా. సిగ్గు శరం ఉందా నీకు కొద్దిగానన్నా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్న ఇంగిత జ్ఞానం ఉందా? జగన్ రెడ్డి వేసే 4 కుక్క గద బిస్కెట్లు వేస్తే బ్రోకర్ దానా? నువ్వు చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అనేది బ్రోకర్ ముండా? నిన్ను నగ్నంగా బజార్లో పెట్టిన ఎవరు చూడండి నీ ముఖాన్ని. అంత దరిద్రం దాని నువ్వు ఈరోజు చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా. లేకపోతే టికెట్లు వచ్చే డబ్బులు కూడా అందులో కూడా వాటాలు తీసుకుని ఏంటి ఊర్లో కనీసం లైబ్రరీ కట్టిస్తున్నాము, కొన్ని డబ్బులు ఇవ్వండి చిరంజీవి గారు అని అంటే ఆ ఇల్లు ఎప్పుడు అమ్మేశాం అని చెప్పేసి సెలికౌట్ చెప్పేవాడు కదా సినిమా. ఎవరు చెప్పిండే నీకు బ్రోకర్ దానా? చిరంజీవి చేసిన గుప్త దానాలు ఒకసారి గూగుల్లో కొట్టి చూసుకో, వస్తాయి. మీ జగన్ రెడ్డి ఏనాడైనా పిల్లికి బిచ్చం వేసిండా? 1000 కోట్లు 100 కోట్లు అక్రమంగా జనాల సొమ్ము దోసుకున్న క్రిమినల్ని పట్టుకొని నువ్వు పొగుడుతున్నావు. ఏనాడైనా పిల్లికి బిచ్చం వేసిండా మీ జగన్ రెడ్డి? నువ్వు చూసినావా? ఒక క్లిప్పింగ్ ఉంటే చూపి పంపి. సిగ్గులేని బ్రోకర్ దానా. జంపింగ్ జపాంగి లపాకి మాటలు మాట్లాడుతావు నువ్వు, ఆ రోజా. ఇలాంటి మాటలు ఇంక ఎన్ని రోజులు? ఒక 4 రోజులు ఉంది. మీరు గంప ముల్లా మూట చదువుకొని వెళ్ళిపోవాల్సింది ఆంధ్రప్రదేశ్ నుంచి. ప్రజలు చుక్కలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మీకు. బ్రోకర్ మాటలు మాట్లాడుతావు, నోరు తెలిస్తే వచ్చి. చిరంజీవి గురించి నీకేం తెలుసు? చిరంజీవి గారి గురించి చిరంజీవి ఖాళీ గోటి కూడా సరిపోవు నువ్వు, బ్రోకర్ దానా. చెప్పు. మగబిడ్డ పుట్టలేదు, 10 ప్లాస్టిక్ సర్జరీలు చేస్తేనే కానీ మొఖాలు మీరు మాకు సొల్లు కవర్లు చెప్తారు. ఆ జబర్దస్త్ ఉంటారు చూడండి, పచ్చి 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 మాటలు మాట్లాడుతుంది వీళ్ళు చెప్తారు. అసలు నీ ముఖం అద్దాలు చూసుకో ఫస్ట్. జంపింగ్ జపాంగి లప్పాంగి శ్రీరెడ్డి ఎవడన్నా నిన్ను కాగితాలు ఏర్పడ్డాడు చూడు, పండు ముసలాడు కూడా నీ ముఖం చూడు, బ్రోకర్ దానా. నువ్వు సర్జరీల గురించి మాట్లాడుతావు. నీ ముఖం అర్థం చూసుకున్నావు ఎప్పుడన్నా అసలు కరెక్ట్గా? అందరు నిన్ను వాడుకొని వదిలేస్తే జగన్ రెడ్డి 4 బిస్కెట్లు ఈరోజు నీకు వేస్తే నువ్వు చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు. బ్రోకరిజం చేసుకో. నీకు రాజకీయం గురించి తెలుసా నీకు? జగన్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చిండు, ఏం చేసిండు తెలుసా నీకు? కుక్క కదా 4 బిస్కెట్లు వేస్తే నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతావు వీడియో చేసి. బ్రోకర్ దానా. ఎవరి గురించి ఏం మాట్లాడాలో తెలియని, ఇంగిత జ్ఞానం లేని పుట్టినావు నువ్వు. నీ తల్లిదండ్రులకు సిగ్గు లేదు, నీకు శరం లేదు, మానం లేదు. వచ్చి రోడ్డు మీద పడి చెత్త వీడియోలు చెత్త మాటలు మాట్లాడుతూ బ్రోకర్ దానా.
పాలకొల్లు, భీమవరం, నరసాపురం అన్ని అయిపోయినాయి. ఓడగొట్టి బయటికి వైజాగ్ నుంచి మీ ఫ్యామిలీని ఒక్కటి గెలిచి వచ్చాడా? అసలు ప్రజారాజ్యానికి పార్టీని ప్యాకేజీలు అమ్మేసుకున్న కుక్కవు నువ్వు వేసుకున్న మా కౌలు చెప్పేది. నువ్వేదో పీక్తా అని రాజకీయాల్లోకి వచ్చి నువ్వేం పీకే మళ్ళీ నువ్వు కౌలు చెప్తున్నావు. నీ సన్నాసి కౌలు సన్నాశేషాలు ఎవరి దగ్గరైనా పెట్టుకో. నువ్వు నీ జగన్ రెడ్డి 5 సంవత్సరాల కంచి ఏం పీకిర్రు? గుడ్డి గుర్రానికి పనులు తవ్విర్రా? సిగ్గులేని బ్రోకర్ దానా. జగన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిండా? బ్రోకర్ దానా. జగన్ రెడ్డి ఆ పార్టీ అది ఎవడో పెట్టిన పార్టీని లాక్కొని నువ్వు ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడుతున్నావా? బ్రోకర్ శ్రీరెడ్డి, నీకేమైనా తెలుసా పార్టీ ఎలా పెడతారు, పార్టీని ఎలా నడిపించాలన్న సంగతి నీకు తెలుసా? ఎవరిదో పెట్టిన పార్టీని లాక్కొని మీ జగన్ రెడ్డి దాన్ని నడిపిస్తున్నాడు. ఈరోజు 5 సంవత్సరాల కంచి ఏం పీకిండు? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా? ప్రజలు పీకి పక్కన పడేయడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రోకర్ శ్రీరెడ్డి తెలుసుకో. అసలు జనాలు గుర్తుపెట్టుకునే అంత మంచి పనులు చేయలేదు. ఏదో మాట్లాడితే అపోలో హాస్పిటల్ నుంచి ఏయో 4 సిలిండర్ బాటిల్స్, 4 టాబ్లెట్లు, 4 ఆక్సిజన్ బాటిల్స్ అవి తెప్పించి ఆమెతోనే తెచ్చిపెట్టిస్తావు. ఆ పిల్ల మూలంగా బతికిపోతాం మీరు. పెళ్ళిళ్ళు చేస్తాం. ఓ బ్రోకర్ దానా, మీ జగన్ రెడ్డికి 1000 కోట్లు ఉన్నాయి. ఏనాడన్నా ఒక 4 రూపాయలు ఏ పేద ప్రజలకన్నా దాన ధర్మం చేసిండా? ఒక క్లిప్పింగ్ ఉంటే చూపి. 4 సిలిండర్లు కాదు మీ జగన్ రెడ్డి 4 రూపాయలు కూడా దాన ధర్మం చేసిన క్లిప్పింగ్ ఉంటే దమ్ముంటే చూపించు. బ్రోకర్ శ్రీరెడ్డి, ఈ జంపింగ్ జపాంగి లపాంగి మాటలు బంద్ చేయి. నీకు 4 కుక్క గద బిస్కెట్లు వేస్తే మీ జగన్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు అన్న సంగతి ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. మీ జగన్ రెడ్డి 4 రూపాయలు ఎవరికైనా పేద ప్రజలకు దానం చేసిన క్లిప్పింగ్ ఉంటే చూపించు దమ్ముంటే. బ్రోకర్ శ్రీరెడ్డి, ఈ జంపింగ్ జపాంగి లపాంగి మాటలు బంద్ చేసి 5 సంవత్సరాల కాని నుండి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఏం చేసింది మీ జగన్ రెడ్డి? ప్రజలు నిలదీస్తున్నారు. ఏం పీకాడని ప్రజలు మిమ్మల్ని పీకి పడేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు. నువ్వు బ్రోకర్ మాటలు మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మరు. అసలు నీ వీడియోని ఎవడు చూడడానికి సిగ్గుపడుతున్నారు. నువ్వు మాట్లాడే మాటలకు. బ్రోకర్ దానా, నువ్వు దాన్ని తయారైన వచ్చి రెడ్లు పిల్లలు కావాలి. అల్లు అర్జున్ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే నీ కోడలు అవ్వచ్చు, అందరూ రెడ్లు కావచ్చు. ఓటు మాత్రం కాపు కేసేయాలి. అది పవన్ కళ్యాణ్ గారు కేసేయాలి. తెలుగు లీడర్ని చింపేసు. నీ యాక్టింగ్ ఇలాంటి డైలాగ్ డెలివరీలు కనీసం నీ సినిమాలో పెట్టుకున్న హిట్ అయ్యాయేమో. మొత్తం అన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు. నీ మొసలు బొచ్చు, నీ నీ బొచ్చు చూసుకో ఫస్ట్. నీ బొచ్చు సగం ఊడిపోయింది అక్కడ బట్టతల ముఖం వేసుకొని. నీ ముఖం ఎవడన్నా రోడ్డు మీద పోయి నడుచుకుంటూ పోయి ముసలోడు కూడా చూడండి, నీ ముఖం అంత చండాలంగా ఉంటుంది. అందరు నిన్ను వాడుకొని తోమి రాకి ఇష్ట పెడితే నువ్వు ఇలా తయారై బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి వేసే బిస్కెట్ల కోసం. నువ్వు ఎదుటి వాళ్ళ బొచ్చు గురించి మాట్లాడే ముందు నీ బొచ్చు చూసుకో ఫస్ట్. నువ్వు లేపి చూపించినా కూడా నీ ముఖం ఎవడు చూస్తాడు. అంత చండాల పైన నోరు. మున్సిపాలిటీ నోట్లోనైనా నోరు పెట్టచ్చు కానీ నీ నోట్లో నోరు ఎవడు పెట్టాడు. అంత కంపు నోరు అనేది బ్రోకర్ దానా. ఈ జంపింగ్ జపాంగి లపాంగి మాటలు బంద్ చేసి మీ జగన్ రెడ్డి ఇచ్చిన 5 సంవత్సరాల కాంచి ఇచ్చిన వాగ్దానాలు ఏదో ఒక్కటి నెరవేర్చలే. ప్రజలు బొచ్చు వీకి జగన్ రెడ్డికి నీకు మీ ఎమ్మెల్యేలందరికీ పంపించడానికి సిద్ధమయ్యారు. చూసుకో ఫస్ట్. చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీ జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏం చేసిండు? రాష్ట్రంలో దేశంలో ఇంత క్రిమినల్ ముఖ్యమంత్రి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళి సంతకం పెట్టే ముఖ్యమంత్రి మాకు అద్దని ప్రజలు రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఒకసారి ఓటేసి ఇక మీకు ఆ ఛాన్స్ లేదు, అవకాశం లేదు. బ్రోకర్ మాటలు బంద్ చేయి. అందుకని తెలుసుగా జగన్ అన్న మనకి ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉన్నారు. ఒక అడుగు సినిమాలో, ఒక అడుగు పాలిటిక్స్ లో అలా కాకుండా ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉన్నారు. అండ్ ఆల్సో జగన్ అన్న చెప్పిన 99% జగనన్న ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉండి ఏం బీకిండు? నువ్వేం బీకినవు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒకటైనా నెరవేర్చిరా? 99% అని చెప్తున్నావు నువ్వు సిగ్గు శరం లేకుండా. ఇంకొకసారి చెప్పు. హామీలు ఏదైతే ఇచ్చారో లాస్ట్ టైం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో 99% ఫిల్ చేశాడు. ఇప్పుడు పెట్టబోయే హామీలన్నీ కూడా నెరవేరుస్తాడు. అవునా? మాట తప్పడు, మడమ తిప్పడు. నేను ఉన్నాను, నేను విన్నాను అని అంటాడు. ప్రతి వాళ్ళ కష్టాన్ని తీరుస్తాడు.
నేను ఉన్నాను, నేను విన్నాను, ప్రజల సొమ్ము దోచుకోవడానికి నేను ఒక క్రిమినల్ ముఖ్యమంత్రిని ఉన్నాను, ప్రజల సొమ్ము అంతా కాజేసి ఈరోజు ప్రజల నెత్తి మీద భారమై కూర్చొని ఈ బ్రోకర్ ముఖ్యమంత్రిని పట్టుకొని నేను ఉన్నాను, నేను విన్నాను, ప్రజల సొమ్ము దొబ్బడానికా ఉన్నది ఇన్నది 99% మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేసిండా? ఎక్కడ చేసిండు బ్రోకర్ శ్రీరెడ్డి? మద్యపాన నిషేధం చేసిండా? పోలవరం పూర్తి చేసిండా? రాష్ట్రానికి రాజధాని తెచ్చిండా? సిపిఎస్ రద్దు చేసిండా? యువకులకు ప్రతి జనవరిలో ఉద్యోగాలు కల్పిస్తానని చేసిండా? సిగ్గులేని బ్రోకర్ దానా ఈ జంపింగ్ జపాంగి లపాంగి మాటలు బంద్ చేసి నిన్ను తరిమి కొట్టడానికి, నీ జగన్ రెడ్డిని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 99% ఫిల్ఫిల్ చేసిండు. ఎక్కడ చేసిండు ఫిల్ఫిల్ ప్రజలు చేస్తారు ఇప్పుడు ఓటు ద్వారా. బుద్ధి గట్టిగా చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బ్రోకర్ మాటలు బంద్ చేయి బ్రోకర్ దానా. జై హింద్, జై జనసేన.